ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఈ పాట తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో, అంతలా ఫేమస్ అయింది ఈ పాట. ఈ పాటలో నటించి అటువంటి పాత్రలకే ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు మాడా గారు. కొన్ని పాత్రలు కొందరిని వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాదు, ఆ పాత్రలు వాళ్ళ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంటాయి ఒక్కోసారి. ఇప్పుడు మనం చెప్పుకునేది అటువంటి ఓ సందర్భం గురించే. వాణిశ్రీ గారు మొదలుపెట్టిన పాత్ర జయచిత్ర గారిని వరించి ఆమె కెరీర్ లోనే ఓ మైలురాయిగా మిగిలిపోయింది. అలాగే దాసరి గారు చేయాలనుకున్న ట్రాన్స్జెండర్ పాత్రను మాడా గారు పోషించి విశేషంగా ఆకట్టుకున్నారు. వీటన్నింటికి కేంద్ర బిందువు అయింది చిల్లర కొట్టు చిట్టెమ్మ అనే సినిమా. ఈ సినిమా విశేషాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాదు, ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాం. దానికి మీ నుంచి కోరుకునేది ఒక్కటే ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలుగులో పాపులర్ అయిన నాటకాలు అనగానే ముందుగా చింతామణి, కన్యాశుల్కం, బాలనాగమ్మ ఇలాంటివే గుర్తుకొస్తాయి. అలాగే ఆ రోజుల్లో గోదావరి జిల్లాలో బాగా పాపులర్ అయిన నాటకాల్లో చిల్లర కొట్టు చిట్టమ్మ అనే నాటకం కూడా ఒకటి. ఆ రోజుల్లో ఇటువంటి నాటకాలు చూసే దర్శక నిర్మాతలు సినిమాల్లో వేషాల కోసం నటీనటులను సెలెక్ట్ చేసుకునేవారు. ఆ రోజుల్లో ఆంధ్ర క్లబ్ అనే నాటక సంస్థలో ఎక్కువగా నాటకాలు ప్రదర్శించేవారు. ఈ సంస్థ ద్వారా చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకం కూడా బాగా ప్రదర్శించబడుతూ ఉండేది. అందులో చిట్టెమ్మగా ప్రముఖ నటి, కళాభినేత్రిగా పేరు తెచ్చుకున్న వాణిశ్రీ గారు నటిస్తూ ఉండేవారు. ఈ నాటకంలో ఆమెను చూసిన కన్నడ దర్శకుడు కృష్ణమూర్తి గారికి ఆమె నటన బాగా నచ్చి వీర సంకల్ప అనే కన్నడ సినిమాలో వాణిశ్రీ గారికి మొట్టమొదటిసారిగా సినిమా అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే 1965 ప్రాంతంలో చిల్లర కొట్టు చిట్టెమ్మ అనే నాటకాన్ని సినిమాగా తీయాలని ప్రయత్నాలు జరిగాయి. అందులో ప్రధాన పాత్రలు అయిన చిట్టెమ్మ పాత్రలో వాణిశ్రీ గారిని, దత్తుడు పాత్రకు కృష్ణరాజు, జీల సీతయ్య పాత్రకు ఎస్వీఆర్, పువ్వుల పున్నయ్య పాత్రకు అల్లు రామలింగయ్య వంటి స్టార్ యాక్టర్స్ ని పెట్టి ఆ సినిమా ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1977లో లక్ష్మీ జ్యోతి ఫిలిమ్స్ వారు మళ్ళీ సినిమాగా తీయాలనుకుని దాసరి గారిని సంప్రదించారు. ఆయనకి కూడా నాటకాలన్నా నాటకరంగమన్నా ఎంతో గౌరవం ఉండడంతో దాసరి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ అప్పటికి నాటకాన్ని సినిమాగా తీస్తే జనం ఆదరిస్తారా లేదా అనే అనుమానం ఉండడం వల్ల తక్కువ బడ్జెట్ లో తీద్దామని ప్లాన్ చేశారు. అప్పటికి వాణిశ్రీ గారు సినిమాల్లో బిజీగా ఉండడం, స్టార్ హీరోయిన్ కావటం వల్ల ఆ పాత్రకు జయచిత్ర గారిని బుక్ చేశారు. అలా ఆ పాత్ర జయచిత్ర గారిని వరించింది. మిగిలిన పాత్రలకు మురళీమోహన్, గోకిన రామారావు తదితరులను సెలెక్ట్ చేశారు దాసరి గారు. నటన మీద కూడా దాసరి గారికి ఆసక్తి ఉండటంతో అందులోని పువ్వుల పున్నయ్య పాత్రను దాసరి గారే స్వయంగా పోషించాలి అనుకున్నారు. ఒకవేళ ఆయనే ఆ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదో ఏమో గాని దాసరి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆ పాత్ర మాడా గారిని వరించింది. దాసరి గారు ఆయన సినిమాలకు ఆయనే సొంతంగా మాటలు, కథ రాసుకునేవారు. కానీ ఈ సినిమాకు చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకం రచించిన దాసం గోపాలకృష్ణ గారికే ఆ బాధ్యతలు అప్పగించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా రమేష్ నాయుడు గారిని పెట్టుకున్నారు. ఆయన చాలా తక్కువ బడ్జెట్ లో పాటలు చేసి ఇచ్చారు. అలా చిన్న సినిమాగా మొదలై 5 లక్షల రూపాయల బడ్జెట్ తో సినిమా పూర్తి చేసుకుని చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమా 1977 అక్టోబర్ 7న విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ లో 225 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. అలా వాణిశ్రీ గారు చేసిన చిట్టెమ్మ పాత్ర జయచిత్ర గారిని వరించింది. ఆమె పేరును చిరస్థాయిగా నిలిచేట్టు చేసింది. ఈ సినిమా జయచిత్ర గారికి సినిమా పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టడంలో బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా మాడా గారి పాత్ర కూడా ఈ సినిమా విజయానికి బాగా దోహదపడింది. ఆయన దశ తిరిగింది ఆ పాత్రతోనే. అసలు అటువంటి పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ముఖ్యంగా అందులోని చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు పాటలో బాలుగారి గాత్రానికి మాడా గారి అభినయం మాటల్లో చెప్పలేనిది. ఆ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయింది అంటే ఎవరైనా ట్రాన్స్జెండర్ కనిపిస్తే మాడా అని పిలుచుకునేంతగా ఆ పాత్ర జనాల్లోకి వెళ్లిపోయింది. ఒకవేళ ఈ పాత్ర దాసరి గారు చేసి ఉంటే ఎలా ఉండేదో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ సినిమాలో తల్లి గోదారి అనే పాటకు గాను
రమేష్ నాయుడు గారికి నంది అవార్డు కూడా లభించడం విశేషం. ఈ సినిమా విజయోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా వెళ్లి అందరికీ అభినందనలు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమాకు సంబంధించిన విశేషాలు. మీలో ఎంతమంది ఈ సినిమా చూసారో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.